అలాంటి వాళ్లకు ఇంతమందిని రెచ్చగొట్టడానికి, వేల మందితో మీటింగ్స్ పెట్టడానికి, ఎర్రకోట దగ్గర దాకా ఎళ్లి ఏమంటారు అంతమందిని గ్యాదర్ చేసి గొడవలు చేయడానికి, దేశవ్యాప్తంగా సమావేశాలు పెట్టడానికి, నేరుగా వెళ్లి పార్టిసిపేట్ చేయడానికి, రెచ్చగొట్టే కార్యక్రమాల్లో ఇంత నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దొంగతనంగా విదేశాలకెళ్లి వాళ్ళని కలవడానికి, మన దేశాన్ని శత్రువుగా చూస్తున్న, మన దేశంలో కల్లోలం రేపే ప్రయత్నం చేస్తున్న, కుట్ర చేస్తున్న వాళ్ళని కలవడానికి వీళ్ళకిన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజంగా 3 రోజుల నుంచి చూస్తుంటే మనం నిన్న అంటే వాళ్ళు మొన్న బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఇంకో 1 ఇయర్ తర్వాత ట్రై చేసుకోమన్నది. ఈలోగా జేఎన్యూలో మళ్ళీ మీకు గోరీ కడతామని ఏకంగా హోంమంత్రిని, ప్రధానమంత్రిని. నిజంగా ఇది అసలు ఎందుకు ఉపేక్షించడానికైతే లేదు. ఎందుకంటే అట్లా స్టార్ట్ అయింది జెన్సీ గూడా. చాలా దేశాల్లో మనం చూస్తున్నాము. వీళ్ళందరూ ఒకటే దేశం మీద, దేశ విద్రోహ శక్తులు, తుకడే గ్యాంగ్ వీళ్ళందరూ గూడా. లేదంటే ఒక పిల్లలకి అసలు వాళ్ళు పిల్లలే గాదు, ముదుర్లు వాళ్ళు. సరే పిల్లలు, ఆ పిల్లలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంటే వీళ్ళ నుంచే.